శుభోదయం. అందరికీ నమస్కారములు. మూలికా వైద్యం ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను సార్. ప్రతి ఒక్కరూ నా వీడియో చూసేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎందుకంటే నేను ప్రతి ఒక్క ఔషధాన్ని మూలికగా మీకు అమృతతుల్యమైనటువంటి వైద్యాలు అందిస్తుంటాను. అయితే ప్రతి ఒక్కరూ నా వీడియో చూసిన వాళ్ళు షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి తెలియపరచుకోండి. వైద్యాలు ప్రతి మూలిక నేను చెప్పేటువంటిది స్పష్టమైన వ్యాధిరహితమైనటువంటి ప్రపంచం కావాలి నా ఉద్దేశం. అందువల్ల మూలికలో ఉన్నటువంటి సత్యమైనటువంటి వాక్కులతో ఉన్నది ఉన్నట్టుగా తెలియచేయటము నా కర్తవ్యం. రేపు రాబోయే తరాల వాళ్ళు వ్యాధులు లేని వంశాలుగా వృద్ధి పడాలని నా కోరిక. అయితే ఈరోజు సమస్య వ్యాధి ఏమిటంటే కిడ్నీలో రాళ్ళు అనేటువంటి బాధలతో యాతనలు పడుతూ చాలామంది జీవితం గడుపుతున్నారు. దుర్లభమైనటువంటి ఒక యాతనలు పడుతున్నారు. ఈ కిడ్నీల రాళ్ళు వల్ల చాలామంది ఆపరేషన్ చేయించుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ బాధలు పడుతున్నారు. మళ్ళీ ఆపరేషన్లు, ఇట్లా అనేక డబ్బులు వ్యయం అయిపోతూ జీవితాలు దుర్బలంగా అయిపోతున్నాయి. వాటి వల్ల మనము ఎంతో కాలంగా సతమతం అయిపోతున్నాము. డబ్బులు లేని వాళ్ళు ఎక్కడో తంటాలు పడి ఏదో చూపించుకుంటే అవి పోక రాలక ఆ కిడ్నీలోనే ఉండిపోయి కొంతమంది చనిపోతున్నారు. ఇలా కాకుండా నా వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు ఈ మూలికని మీరు గుర్తించే చాలు. ఆ మూలికని నేను వీడియో రూపంగా మీకు మళ్ళీ తెలియజేస్తాను. అయితే మన పల్లెల్లో, మన చిట్టడవులలో, బంజర్ భూములలో విస్తారంగా లభిస్తుంటుంది ఎంపలి చెట్టు. ఇట్లా ఉంటుంది ఎంపలి చెట్టు. కానీ ఇది ఎండిపోయింది. నిన్నటి రోజున తెచ్చాను, కానీ మీకు వీడియో సపరేట్గా మీకు చూపిస్తాను, వీడియో చూడగలరు. అయితే ఈ వెంపలి చెట్టు యొక్క వేరుని నీడను వెండించి బాగా దంచి చూర్ణం చేయాలి. చూర్ణం చేసి వస్త్రగాళితం చేసి ఒక గాజు సీసాలో భద్రపరచుకోవాలి. భద్రపరుచుకున్నప్పుడు మనం ఒక గ్లాసు నీళ్లు పొయ్యి మీద పెట్టి బాగా మరిగిన తర్వాత నీళ్లు బుడగలు వస్తాయి. ఆ బుడగలలో ఈ ఎంపలి ఏర్ల యొక్క చూర్ణాన్ని వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఆ వేడి నీళ్ళల్లో వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. అప్పుడు మనకి అవి కషాయంగా మారుతాయి. ఈ కషాయాన్ని ఉదయం ఒక గ్లాసు, సాయంత్రం ఒక గ్లాసు చొప్పున ప్రతినిత్యం తీసుకున్నట్లయితే 10-15 రోజుల్లో ఆ కిడ్నీలో రాళ్ళు పడిపోతాయి. ఎట్లా పడతాయి అని అంటే, మనము ఒక కాటన్ గుడ్డ పరిచి అందులో మనము మూత్రం కనుక పోస్తే ఆ కాటన్ గుడ్డ మీద సన్నటి ఇసుక రేణువుల్లాగా, అది ఎంతలా ఉన్నప్పటికీ కూడా ఇసుక రేణువుల్లాగా కరిగి మూత్రం గుండా ఆ కాటన్ గుడ్డ మీద పడిపోతాయి. మీరు గుర్తించినట్లయితే, దాన్ని గమనించి చూశారంటే ఆ యొక్క గుడ్డ మీద నల్లగాను గోధుమ కలర్లోను ఈ యొక్క లోపల ఉన్నటువంటి రాళ్ళన్నీ కూడా ఆ కాటన్ గుడ్డలో పడిపోతాయి. మనము స్పష్టంగాను క్లుప్తంగాను చూడవచ్చు. దీన్ని మీరు ఏ విధంగా చేసుకుంటారు అనే దానికి నేను పూర్తి వివరణ అందిస్తాను. వెంపలి వేర్లను సేకరించుకొని ఇవి నీడన ఆరించి దంచి పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ని ఒక సీసాలో భద్రపరచుకొని ఒక స్పూను ఒక గ్లాసు నీళ్ళల్లో బాగా మరిగే నీళ్ళల్లో వేసి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి చల్లారిన తర్వాత ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి ఇదే విధంగా చేసుకొని 15 రోజులు తాగినట్లయితే అది ఏ రోజో పడిపోతాయి. ఈ మధ్యలోనే మీరు గమనించినట్లయితే ఒక కాటన్ గుడ్డ పెట్టి బాత్రూమ్ వెళ్ళినప్పుడు పాస్ పోసి మూత్రము గుండా పడిపోతాయి.
మీరు దాన్ని చూడవచ్చు దృష్టాంతరంగా. అయితే ఈ విధమైనటువంటి చికిత్సా విధానాన్ని మీకు మీరుగా తయారు చేసుకొని ఈ విధంగా కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళు చేసుకుంటే కిడ్నీలో రాళ్ళు కూడి పడిపోతాయి, మళ్ళీ రావు. అదే మీరు ఆపరేషన్కి వెళ్ళారంటే మళ్ళీ ఒక 6 నెలలు లేదా ఒక సంవత్సరం లోపే మళ్ళీ వచ్చి అక్కడ టెస్ట్ వేసుకొని మళ్ళీ ఆపరేషన్ చేయాలి అంటారు. మళ్ళీ తీయడానికి మళ్ళీ రావు, అవి మళ్ళీ బ్యాస్టింగ్ చేయించాలి అని అంటారు. అప్పుడు దానికి ఒక 50,000, 30,000, 50,000, 60,000, 70,000 ఖర్చు మళ్ళీ అవుతాయి. మీరు బాధలు అనిపించద్దు. మీరు ఈ ఎంపలి వేర్లను గమనించినట్లయితే మీరు చేసుకొని హాయిగా ఈ యొక్క వ్యాధి రహితమైనటువంటి ప్రపంచం మనము చేసుకోవాలి, వ్యాధులు లేని ప్రపంచంగా చూడాలి. ఇదే విధంగా మీరు పథ్యం కూడా ఉండవలసి ఉంటుంది. ప్యాకెట్ పాలు, ప్యాకెట్ పెరుగు, ప్యాకెట్ మజ్జిగ, ప్యాకెట్ నూనెలు, ఇట్లానే కెమికల్ లేని ఆహారం ఏదైతే ఉంటుందో దానిని మీరు తెచ్చుకొని ఆర్గానిక్గా మీరు వాడవలసిందిగా కోరడమైనది. అయితే ఈ చికిత్సా విధానాన్ని మీరు ప్రతి ఒక్కరూ పాటిస్తే మనము వ్యాధులు లేని వాళ్ళంగా జీవించగలం. ఇది గాన చేసుకోలేకపోతే మనం ఎన్నో వ్యాధులతో బాధలు అనుభవించాల్సి వస్తూ ఉంటుంది. అయితే ప్రతి ఒక్కరూ నా వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు మూలికా ఛానల్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అనేక వీడియోలను మీ ముందు ప్రవేశపెడుతూ ఉంటాను. ప్రతి ఒక్క రోగానికి నేను వైద్యం చెప్తూ ఉంటాను. మీకు సలహాలు కావాలంటే నా నెంబర్లకు ఫోన్ చేయండి. ప్రతి ఒక్కరూ నా వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. సర్వజనో సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. అందరికీ నమస్కారములు. మీరు చూస్తున్న ఈ చెట్టు వెంపలి, తెల్ల వెంపలి. అయితే ఈ చెట్టు ఉపయోగాలు చాలా రకాలుగా ఉన్నవి. మొదట మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, కిడ్నీలో రాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఈ మూలికను కనుక గుర్తించినట్లయితే తెల్ల పూలు పూస్తాయి వెంపలి చెట్టుకి. అదేవిధంగా ఈ చెట్టుని గుర్తించగలిగితే వేర్లు సేకరించాలి. వేర్లు కనుక సేకరించి దీన్ని వెండించి చూర్ణం చేయాలి. వెండించి చూర్ణం చేసి ఒక గాజు సీసాలో భద్రపరుచుకొని 1 స్పూను వేడి నీళ్ళల్లో కషాయం కాసుకొని త్రాగిన ఎడల కిడ్నీలో రాళ్ళు వాటంతటికి అవి మూత్రం గుండా బయటికి వచ్చేస్తాయి. అయితే మీరు చూస్తున్న ఈ చెట్టుని మీరు గుర్తించాలి అంటే తెల్ల పువ్వులు పూస్తాయి వెంపలి చెట్టుకి, తెల్ల పువ్వులు. అదే ఇంకొక రకం వెంపలి ఉంది, దాన్ని కూడా మీకు వివరంగా మీకు కళ్ళకి ఎదురుగా చూపించగలను. మీరు చూస్తున్నట్లయితే ఈ యొక్క ఎంపలి ఇంకొక ఎంపలి అన్నమాట. ఆ ఎంపలికి ఎలా ఉందో గమనించండి. మనం చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కటికి ఒక్కొక్క చెట్టుకి 4 రకాలు, ఒక్క చెట్టే 4 రకాలుగా ఉంటుంది. మనం గమనించినట్లయితే తెల్ల వెంపలి కనుక దొరక్కపోతే ఈ పింక్ కలరు వెంపలిని మనం ఉపయోగించుకోవచ్చు. అయితే తెల్ల వెంపలి ఉపయోగపడినంత ఈ యొక్క పింక్ కలరు వెంపలి చెట్టు అంతగా పనిచేయకపోవచ్చు. అయినప్పటికీ తెల్ల వెంపలి మనకి మన శరీరంలో ఉన్నటువంటి రక్తాన్ని శుద్ధి చేసి మూత్రం గుండా కిడ్నీలో ఉన్నటువంటి రాళ్లను బయటికి నెట్టివేయబడతాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ గమనించినట్టయితే తెల్ల వెంపలికి పింక్ కలర్ వెంపలికి తేడా ఉంటుంది. వీటిలోనే నూగు వెంపలి ఉంటుంది, దాని వాడరాదు వైద్యంలో. ఈ యొక్క తెల్ల వెంపలి గురించి మీకు ప్రత్యేకంగా నేను వివరిస్తాను.